నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఈ నెల 8వ తేదీన ఒకే వేదిక మీద కలుసుకోబోతున్నారు. అన్నా చెల్లెళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మరి ఇడుపులపాయ వెళ్ళబోతున్నారు. ఇద్దరు కూడా అనివార్యంగా అక్కడ వాళ్ళు మీట్ అవ్వాల్సిన పరిస్థితి. అంటే ముందస్తుగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్న షెడ్యూల్స్ ఒకళ్ళు ఉదయం ఒకళ్ళు సాయంత్రం వస్తే చెప్పలేం, కానీ అదర్వైజ్ సాధారణంగా కుటుంబ సభ్యులుగా అయితే ఒకేసారి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించడం అనేది ఇప్పటివరకు వస్తున్న అయితే 75వ జయంతి డాక్టర్ వైఎస్ఆర్ 75వ జయంతి. సో ఇది చాలా ఇప్పుడు కీలకంగా మారబోతుంది వీళ్ళిద్దరూ ఒకేసారి అక్కడికి వెళ్ళటం. ఎందుకంటే కూటమి సర్కార్ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మీదే ఎక్కువ బాణాలు సంధిస్తూ వస్తున్న ఈ అన్న విడిచిన బాణం మరి ఇడుపులబాయలో ఏం బాణం సంధించబోతోంది అన్న మీద అనేది అందరినీ వైఎస్ఆర్సీపీలో నాయకుల్ని క్యాడర్స్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న అంశం. ఆవిడ ఆస్తి తగాదాల గురించి మాట్లాడటానికైతే అది సందర్భం కాదు, కాబట్టి అక్కడ ఆ వేదిక మీద మాట్లాడుకోవచ్చు. బట్ ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటారా? మరి వీళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించడం కోసం డీకే శివకుమార్ గారు బెంగళూరు నుంచి ఎదురు చూస్తున్నారట. వాళ్ళు ఆయనకు అవకాశం ఇస్తే డీకే శివకుమార్ గారే వీళ్ళిద్దరికీ మధ్యవర్తిత్వం కుదిర్చి సంధి కుదిర్చి తగువ పెట్టుమాకండి, కనీసం కుటుంబంగా కలిసి ఉండండి, రాజకీయంగా మీరు వేరు సిద్ధాంతాలతోటి జర్నీ చేస్తున్నప్పటికీ కుటుంబంగా కలిసి ఉండండి అని. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ క్షోభిస్తుంది. ఒకవేళ మీరు ఆ రకంగా కనుక తగువ పడితే జనాలకి చూడటానికి మరి అదొక వినోదంగా మారింది. ప్రత్యేకించి కూటమి పార్టీలకి మీరిద్దరూ కలిసి వెపన్స్ అందిస్తున్నారని చెప్పేసి శివకుమార్ గారు ఎప్పుడో మరి భగవద్గీత మాదిరి ఒక హితబోధ చేశారట. మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు సరే అంటున్నారు, కానీ మరి షర్మిల సరే అంటారా లేదా? అంటే కూర్చొని మాట్లాడటానికి, ఆస్తుల పంపకం గురించి అని కాదు, అసలు కూర్చొని మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయనకి తన సోదరి మీద ఆ వాత్సల్యం ఉంది, చెల్లెల మీద ఆ వాత్సల్యం ఉంది. అండ్ ఏ మాట కామాట షర్మిల గారు కూడా ఈ అన్నా చెల్లెళ్ళ దీని దగ్గరకు వచ్చేప్పటికి, ఆప్యాయత దగ్గరకు వచ్చేప్పటికి ఆవిడ కూడా ఎక్కడ కూడా, ఎందుకంటే ఆయన జైల్లో ఉంటే పాదయాత్ర చేసి అన్నని నిలబెట్టిన మహిళ ఆవిడ. అక్కడ ఆవిడని ఎక్కడా కూడా బీలిటిల్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే కుటుంబ పరంగా అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు, ఆ ప్రేమ ఆప్యాయత అనురాగం వాటెవర్ మనం మాట్లాడుకుంటే. బట్ ఈసారి కీలకం కాబోతుంది. ఎందుకంటే ఈ నెల 3వ వారం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఆయన ఒక 143 సెగ్మెంట్లు ఐడెంటిఫై చేసుకున్నారు. ఆయన కోసం ఆయన బాల్య స్నేహితులు 3 రంగంలోకి దిగారు. ఈసారి సెఫాలజిస్టులు లేరు, ప్రశాంత్ కిషోర్లు లేరు, ఐప్యాకులు లేవు, సజ్జల రామకృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ మాట్లాడినే పరిస్థితి కూడా లేదు ఆయనకి. ఆయనకంటూ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. 3 అందులో కీలకం. అందులో ఒక ఆయన ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ నుంచి పిహెచ్డీ చేసిన స్కాలర్. అండ్ ఆ 3 కూడా వెల్ ఆఫ్, వాళ్ళేమి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో బిజినెస్ ప్రయోజనాల కోసం వాళ్ళని రావట్లా, ఆయన మీద అభిమానంతో వచ్చి పని చేయబోతున్నారు. వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం ఆయన 143 సెగ్మెంట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తే దగ్గర 5,000 నుంచి 15,000 మెజారిటీతోటి గెలవటానికి గల అవకాశాలకు సంబంధించిన రూట్ మ్యాప్ తయారు కాబోతోంది అనేది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ఫోకస్, ఆయన టోన్ అండ్ టనర్ మొత్తం మారిపోయింది. ఆయన ఏంటంటే ఎప్పుడెప్పుడు జైలుకి వెళ్దామా, ఎప్పుడెప్పుడు జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శిద్దామా అనే కాన్సెప్ట్ తోటి ఏడాది గడిపేశారు. అండ్ ప్రతి పర్యటన వివాదాస్పదంగా మారింది లేదా ప్రభుత్వం మార్చేసింది. ఎలా ఎవరికి ఏ రకంగా తోస్తే ఆ రకంగా, ఏ రకంగా అన్వయించుకోదలుచుకుంటే ఆ రకంగా అన్వయించుకోవచ్చు. ఒకటి మనం అంటే ఒక్కసారి మనం డాట్స్ కనెక్ట్ చేద్దాం. గుంటూరు జిల్లా నల్లపాడు మిర్చి యార్డ్, అక్కడి నుంచి మరి అనంతపురం జిల్లా రాప్తాడు హెలికాప్టర్ బద్దలు కొట్టడం. మిర్చి యార్డ్లో అయితే తొక్కిసలాట, మిర్చి బస్తాల దొంగతనం చాలా భారీ ఎత్తున జరిగింది, అల్లరి. అలాగే మరి ఇక్కడ చూస్తే రాప్తాడు దగ్గర హెలికాప్టర్ని గుద్దేసి అద్దాలు పాల్గొట్టారు. ప్రకాశం జిల్లా పొదిలేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకున్నారు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి, తెలుగుదేశం మహిళలు అక్కడ ఆయన పర్యటన సందర్భంగా ముందర ప్రోగ్రాంలో లేనప్పటికీ వచ్చి నిరసన వ్యక్తం చేయటం, పరస్పరం రాళ్ళు రూపుకోవడం, తలలు బగలు కొట్టుకోవడం అయింది. అట్నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి దగ్గర ఆ ఊరు వస్తే ఆ ఊరు వెళ్ళే క్రమంలోనే 2 చనిపోవటం, ఒకళ్ళు కారు కింద పడి చనిపోయారని, వాళ్ళని కుక్కపిల్ల మాదిరి పక్కకి పడేశారని చెప్పి ముఖ్యమంత్రి సైతం మాట్లాడటం, ఇవన్నీ చూసాం. ఆ బాధిత కుటుంబానికి చెందిన మహిళని జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్ చేసి ఆవిడ చేత ఏదో మాట్లాడించారని. ఆ మేనేజ్మెంట్ జనరల్గా ఎవరైనా ప్రభుత్వం వైపు నుంచి చేస్తారు, ప్రతిపక్షం వైపు నుంచి ఆయన పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చేశారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనేమాట. సో ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తిరుగుతున్నాయి. ఇది ప్రభుత్వ వాదన. ఆ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ 15,000 దాకా ఉన్నారు. ఇది కూడా ప్రభుత్వం చెప్తున్న మాటే. మరి వాటిని కట్టేలు చేయడానికి లేని అవకాశం ఈరోజు
నెల్లూరులో ఆయన పర్యటన వాయిదా వేసుకోవచ్చింది. ఎందుకంటే నెల్లూరు ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాల్సింది. కానీ అక్కడి నుంచి అయితే దగ్గర ఓ 3 కిలోమీటర్లు వెళ్ళటానికి ఆయన వెళ్ళాలనుకుంటున్న జైలుకి పరామర్శకి. కానీ అక్కడి నుంచి జనాల్ని కంట్రోల్ చేయడం మా వాళ్ళు కాదని పోలీసులు చేతులు ఎత్తేసి హెలిప్యాడ్కి పర్మిషన్ డినై చేశారు. ఇంకో చోట ఎక్కడో చెప్పారు హైవేకి అవతల 1 కిలోమీటర్ వీళ్ళు ప్రభుత్వం చెప్పింది. దానివల్ల ఏంటంటే ట్రాఫిక్ జామ్ హైవే మీద. సో అది వద్దనుకున్నారు. ఇక మూడోది ఎక్కడో చిత్తడి నేల హై టెన్షన్ వైర్స్ మధ్య ఆయన సజెస్ట్ చేస్తే ఆయన అసలు ఏం వద్దుపోమన్నారు. ఈ కాక ఢిల్లీలోని ఒక పెద్ద ఆయన వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఆయన ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి, మీరు ఇప్పటికి వాయిదా వేసుకోండి అని. వారి మాట ప్రకారం ఆయన వాయిదా వేసుకున్నారు. ఆ ప్రత్యేక కారణాలు ఏంటనేది రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక టూర్ ప్లాన్ ఉంది. ఇవన్నీ అయిపోయింది. రేపు 9వ తారీఖు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వెళ్తున్నారు. మామిడి రైతుల పరామర్శ. కిలో ₹2 కూడా చేయని మామిడి పంటతోటి ఎంత ఇబ్బందులు పడుతున్నారో రైతులు వాళ్ళని పరామర్శకు వెళ్తుంటే వెంబడే ముఖ్యమంత్రి గారు రంగంలోకి దిగారు. రంగంలోకి దిగి కోడికత్త అన్నారు, గులకరాయి అన్నారు, వివేకానందరెడ్డి హత్య కేసు అన్నారు. అండ్ అలాగే కుక్క పిల్లల మాదిరి తమ కార్ల కింద పడే వాళ్ళని పక్కకి లాగేస్తున్నారు. చాలా మాట్లాడారు. సో ఆయన ముఖ్యమంత్రి సొంత జిల్లా కాబట్టి. అలాగే మ్యాంగో పల్ప్ లాబీ అక్కడ ఈ అరాచకానికి పాల్పడుతుంది. ఆ లాబీ అనక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారనేది మరి టీడీపీ అంటున్నమాట. బట్ రామచంద్రారెడ్డి గారు స్పష్టంగా చెప్పారు 93% అంతా కూడా ఇప్పుడు టీడీపీ వాళ్ళ చేతిలో ఉంది మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీ. ఆదుకోదలుచుకుంటే ప్రభుత్వం ఆదుకోవాలి కానీ. సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాల మధ్య మరి తండ్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ఆర్ జయంతి 75వ జయంతి కాబట్టి ఆయన ఖచ్చితంగా అక్కడికి వస్తారు, నివాళులు అర్పించుకుంటారు. అండ్ అలాగే తన మాతృమూర్తితోటి ఆయన కొన్న అనుబంధం, తన మాతృమూర్తితోటి ఆయనకున్న అనుబంధం కూడా ఆయన ఒకసారి మన్నీ మధ్య కూడా మాట్లాడుతూ కార్యకర్తలతోటి అమ్మతో తనకున్న అనుబంధం ఆయనకు చెప్పుకున్నారు. సో అంటే ఫ్యామిలీ రీయూనియన్ కావాలనేది ఆయన మనసులో ఉన్న భావన. సో అందుకు తగ్గట్టుగా చెల్లెలు కూడా ముందుకు వస్తే మంచిదే. కుటుంబపరంగా అంటే రాజకీయంగా వాళ్ళు డిఫరెంట్ జర్నీస్ ఉండొచ్చు కాక, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉండొచ్చు కాక, బట్ ఈ సందర్భంలో డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆత్మీయంగా పలకరించుకొని అమ్మ చెల్లెమ్మ ఎలా ఉన్నావు ఏంటి అనే మాట ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే ఈయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అన్నయ్య మర్చిపోదాం అన్నీ, మనం లెటస్ సైల్ టుగెదర్. ఓకే, పొలిటికల్గా మనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు కాక, నేను ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలని, మీరు ఒక పార్టీకి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి, బట్ యాజ్ ఎ ఫ్యామిలీగా మనం రీయూనియన్ అవ్వాలి అనే ఒక సందేశం వాళ్ళిద్దరికీ మాతృమూర్తి విజయమ్మ గారు చెప్పబోతున్నారని. మంచిదే, అంతవరకు అటుంచితే పొలిటికల్ జర్నీస్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఈయన 3వ తేదీ 3వ వారం నుంచి, ఈ నెల 3వ వారం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఆయన ఐడెంటిఫై చేసుకున్నారు. ప్రతి జిల్లాకి ఒక రూట్ మ్యాప్ పెట్టుకున్నారు ఆయన. అండ్ ప్రతి చోట ఆయన ఒక 10 నుంచి 15 మంది కొత్త తరం నాయకుల్ని ఆయన కలవబోతున్నారు, వాళ్ళతో మీట్ కాబోతున్నారు. ఈసారి పీకేలు లేరు, అంతే, ప్రశాంత్ కిషోర్ లేరు, పీకే వాళ్ళు లేరు. అండ్ అలాగే ఆయన సీనియర్స్ మీద బ్యాంక్ కాదలుచుకోవాలా, అంటే సీనియర్స్ని ఓన్లీ అడ్వైజరీ రోల్లోనే చూస్తున్నారు. వాళ్ళు దిశానిర్దేశం చేస్తే అది పట్టుకొని మాట్లాడదలుచుకోవాలా, ఆయనే నేరుగా ఇంటరాక్ట్ కావాలనుకుంటున్నారు. 10 నుంచి 15 మంది ప్రతి నియోజకవర్గానికి. సో ఆయన ఒక సెట్ ఆఫ్ తనకంటే ఒక సెట్ ఆఫ్ లీడర్స్ని క్యాడర్స్ని తయారు చేసుకోబోతున్నారు. ఇప్పటిదాకా వచ్చింది మెజారిటీ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే, తెలుగుదేశం నుంచి ఒకళ్ళు ఇద్దరు ఉండొచ్చు, పెద్దగా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు లేకపోవచ్చు. అవసరార్థం తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ రావాలనుకుని కోరుకుంటున్నారు. ఈగాక కూటమిలోని నాయకుల్లో 42 నుంచి 60 మంది ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఆయనతో టచ్లోకి రావాలని కుతూహలంగా వాళ్ళ భావన వ్యక్తం చేస్తున్నారట. ఇవన్నీ అటుంచితే షర్మిల గారితో ఎలాంటి చర్చలు జరగబోతున్నాయి? ఓకే, జరిగిందేదో జరిగిపోయింది, మీరు కాంగ్రెస్ వదిలిపెట్టేసి మళ్ళీ రామ్మా, మనం కలిసి వైఎస్ఆర్సీపీగా జర్నీ చేద్దాం అని జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి ప్రపోజల్ ఉంటుందా? దీని మీద అయితే వైఎస్ఆర్సీపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఆవిడ రెస్పాండ్ అవుతారా? ఎందుకంటే కాంగ్రెస్లో కూడా ఆవిడకి తగిన స్థాయిలో గుర్తింపు రావట్లేదని ఆమె అంతర్మథనం చెందుతున్నారట. ఒకే ఒక ఐడియాలజీ ఏంటంటే, సరే సోనియా గాంధీ దగ్గర నుంచి సోనియా గాంధీ బ్లెస్సింగ్స్ ఉన్నాయని ఆవిడ అనుకుంటున్నారు, రాహుల్ గాంధీ కూడా సపోర్టింగ్గానే ఉన్నారని. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ మ్యాటర్స్. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన ఒకవేళ పొరపాట్లు ఏమన్నా జరిగి ఉండొచ్చు, తప్పిదాలు జరిగి ఉండొచ్చు, కూర్చొని మాట్లాడుకుందాం అనే పద్ధతిలో ఈయనున్నారు. బట్ అంతే ప్రొయాక్టివ్గా ఆవిడ వస్తారా రారా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఇవన్నీ అటుంచితే
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అదే రోజు ఇడుపులపాయకి ప్లాన్ చేస్తుంది. ఏపీ కాంగ్రెస్ అలాగే తెలంగాణ కాంగ్రెస్లోని సీనియర్ నాయకులు కూడా అక్కడికి రాబోతున్నారు. డీకే శివకుమార్ కూడా కర్ణాటక నుంచి అక్కడికి రాబోతున్నారట. సరే, అంటే వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదుర్చడానికి ఏమన్నా ఆయన ప్రత్యేకంగా రాబోతున్నారా? ఈ సమాచారం అయితే ఏం లేదు. మరోపక్క స్టేట్ గవర్నమెంట్ కూడా ఇంటెలిజెన్స్ పెట్టింది షర్మిల గారి కదలికల మీద. షర్మిల ఎందుకంటే ఇప్పటి వరకు అన్నకు వ్యతిరేకంగా ఆవిడ చేస్తూ వస్తున్న పోరాటం కూటమి పార్టీల్లో కన్నా కూడా ఆవిడ ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తూ వచ్చారు. జనరల్గా పోరాటాలు ఎలా ఉంటాయంటే ఎస్టాబ్లిష్మెంట్ మీద ఉంటాయి, అధికారంలో ఉన్న పార్టీ మీద. ఈవిడ ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకొని, సరే ఈ వెనుక పనిచేస్తున్న శక్తులు ఏంటనేవి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక కాదు. వాడు ఆయన ఏంటంటే ఒక సోదరి అనే ఒక వాత్సల్యం కొద్దీ ఆయన వెయిట్ చేస్తున్నారు. సో వచ్చి ఒకవేళ రీయూనియన్ జరుగుతుందా, విజయమ్మ గారు మీడియేట్ చేస్తారా? ఎందుకంటే డీకే శివకుమార్ గారు అయితే విజయమ్మ గారికి ఒక సూచన చేశారట. అమ్మ, పిల్లలిద్దరూ కూడా వాళ్ళు కలిసి వెళ్తే వచ్చే విక్టరీ వేరుగా ఉంటుంది, ఆమెకి కన్విన్స్ చేయండి. సరే, ఆమె పేరుకి మా పార్టీలో ఉండొచ్చు కాక కానీ ఆమెని మరి కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఓన్ చేసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు ఆవిడ ఆ జర్నీ ఆప్ట్ చేసిందో తెలియదు. ఒకవేళ భారతి గారితో ఏమైనా అభిప్రాయ భేదాలంటే కూర్చొని మాట్లాడుకుంది. ఇంటి ఆడపిల్లే కదా భారతమ్మ కూడా, మరి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి ఆడపిల్లే కదా, ఇంటి ఆడపిల్లలతోటి భేషజాలు ఎందుకు, ఇగోలు ఎందుకు, కూర్చొని మాట్లాడుకోండి. భారతి గారు కూడా ఓపెన్గానే ఉన్నారని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది. ఆవిడ వచ్చి కూర్చొని, ఆడపడుచు వచ్చి కూర్చొని మాట్లాడితే మాకేంటి అభ్యంతరం, చక్కగా కలిసి పని చేసుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలో తీసుకురావడానికి ఏమైనా షర్మిల మనసు మార్చుకుందా? ఒకవేళ మనసు మార్చుకుంది కాబట్టే ఒకే సమయంలో వచ్చి ఆవిడ అక్కడ అన్నగారితో కలిసి మరి రాజశేఖర రెడ్డి గారి అక్కడ వారి సమాధి దగ్గర నివాళులు అర్పిస్తారు. ఆ తల్లి మాతృమూర్తి విజయమ్మ గారు చూడాలనుకుంటుంది. అట్లా పిల్లలిద్దరినీ కూడా ఒకే దగ్గర చూసి ఆవిడ ఆనందంగా వాళ్ళిద్దరిని చూడాలని కోరుకుంటోంది. అది నెరవేరుతుందా? ఎందుకంటే అట్లీస్ట్ బయటికి లోపల ఎలాంటి అభిప్రాయ భేదాలున్నా కనీసం వెలుపలికి కూర్చొని మాట్లాడటానికి ఉన్న ఇబ్బందులు ఏంటి అనేది ఆవిడ పడుతున్న తపన. సరే, ఆవిడ వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షాల పదవి నుంచి తొలగి పక్కకి వెళ్ళిపోయారా, జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టారా, లేకపోతే భారతమ్మ గారు దూరం పెట్టారా, ఇవన్నీ కుటుంబపరమైన అంశాలు. ఇవాళ అక్కడ బ్యాటిల్ లైన్స్ నాట్ డ్రాన్. ఎందుకంటే ఏడాది తర్వాత కూటమి సర్కారు చాలా నిర్దిష్టంగా వ్యవహరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, రాష్ట్రంలో ఎక్కడా తిరగటానికి వీల్లేని ఒక పరిస్థితి చట్టబద్ధంగా క్రియేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఆ డిజైన్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక నెరేటివ్ చాలా బలంగా వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి వెంబడి 15,000 మంది అసాంఘిక శక్తులు మూవ్ అవుతున్నారు. ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ, గుంటూరు వెళ్తే గుంటూరు, అనంతపురం వెళ్తే అనంతపురం, తర్వాత ఇటు ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బేళ్ళని తొక్కిపారేసిన ఘటన, ఇట్లా రకరకాలు. గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి. సో వీళ్ళే ఇవాళ కూడా నెల్లూరు దగ్గర వచ్చి చేయబోతుంటే ప్రభుత్వం అడ్డుకట్టేసింది ఇలాంటి అసాంఘిక శక్తులని. సో అంటే ఆ నెరేటివ్ నిజంగా వాళ్ళు ఉన్నారా లేదో తెలియదు, కానీ అలాంటి నెరేటివ్ అయితే బలంగా ప్రభుత్వం బిల్డ్ చేసింది. 15,000 మందిని ప్రతి కార్యక్రమానికి మెయింటైన్ చేయాలంటే సామాన్యమైన వ్యవహారం కాదు. ఆయనేమి అధికారంలో లేరు, పోనీ ఏదైనా గవర్నమెంట్ డబ్బులు ఖర్చు చేసి వాళ్ళని బాగోగులు చూసుకోవడానికి. ఇవాళ ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. అది పరిపూర్ణమైన ప్రతిపక్షం అని కూడా ప్రభుత్వం ఎక్కడా చెప్పట్లేదు. సాంకేతికంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, జస్ట్ ఆయన పులివెందుల ఎమ్మెల్యే అంతే ప్రభుత్వం దృష్టిలో. ఆ హోదా కూడా లేదు. సో ఇంత హ్యూమిలియేషన్ను జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నా కూడా ఎక్కడా కూడా స్టబర్న్గా ఆయన తను అనుకున్న పోరాట పంథాలోనే పోతున్నారు. ఓకే, కొన్ని సందర్భాల్లో ఆయన మాటలు కోటలు దాటుతున్నాయి. బంగాళాఖాతంలో ఇసిరేస్తాం, సప్త సముద్రాల్లో ఇసిరేస్తాం, ఇవన్నీ ఆయన. వాళ్ళు తక్కువ తింటలా 1000 అడుగుల గోతులు తవ్వుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడ వీలుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని 1000 అడుగుల గోతులో పూడ్చేసి పైన మట్టి కప్పేస్తాం అని వాళ్ళు చెబుతున్నారు. మరి ఇంత సీరియస్ అట్మాస్ఫియర్ ఇక్కడ పొలిటికల్ అట్మాస్ఫియర్ ప్రివేల్ అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు జర్నీ ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ఇదే టఫ్ టైం. ఇప్పుడు 4 ఏళ్ళు ప్రభుత్వంతో పోరాటం చేయాలంటే ఎన్ని క్యాడర్స్, ఎంత మేరకు క్యాడర్స్ లీడర్స్ ఆయన వెంబడి నిలబడతారు? ఇప్పటికే చాలామంది జారుకుంటున్నారు కేసుల భయానికి. కేసుల భయం అండ్ ఆ రెడ్ బుక్ ఒత్తిళ్ళు కారణంగా ఐపీఎస్లే పక్కకి తప్పుకుంటున్నారు. ఒక ఆయన అయితే సిద్ధార్థ్ కౌశల్ గారు కృష్ణా ప్రకాశం నెల్లూరు ఎస్పీలుగా చేసి ప్రస్తుతం డీజీపీ ఆఫీస్లో అడ్మిన్ ఎస్పీగా ఉన్న ఆయనైతే నేను రాజీనామా చేస్తున్నాను వ్యక్తిగత కారణాలు. ఏ కారణాలు అందరికీ తెలుసు. ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడారనే ఒక అభిప్రాయం ఈ ప్రభుత్వానికి ఉంది. కానీ ఆయన మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఆఫీసర్ అని చెప్పేసి ఆ జిల్లాల్లో ప్రజలను అడిగినా చెబుతారు. సరే, ఆయన విషయం పక్కన పెడితే ఇంకొక ఆయన
సీజ్ ద షిప్కి సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ని లీడ్ చేస్తున్న ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయితే దండం పెట్టి ప్రభుత్వం అడిగినట్టు నేను రిపోర్ట్లు ఇవ్వలేను, ఆ రిపోర్ట్లు దాంట్లో అప్పటి వరకు లభించిన ఆధారాల మేరకు సాక్ష్యాల మేరకు మాత్రమే నేను రిపోర్ట్ ఇవ్వగలను, నిబంధనలకు లోబడి అని. కుదరలేదు. ఇద్దరు మంత్రులు ఆయనతోటి కొంచెం సీరియస్గా మాట్లాడటం, చిరాకు పట్టడం ఆయన హర్ట్ చేసింది. ఆయన రిజైన్ చేస్తానని చెప్పేసి ఒక నెల కనపడలా. తర్వాత డీజీపీ గారు గౌరవ పెడితే నేను రిజైన్ చేస్తానంట. అట్లా కాదు, వచ్చి లీవ్ పెట్టి వెళ్ళండి అని చెప్పి డీజీపీ గారు పిలిపించి లీవ్ పెట్టించి పంపించారు. రేపొద్దున ఈ లిక్కర్ స్కామ్ విచారణ చేస్తున్న సిట్లో ఇంకో ఇద్దరు ఆఫీసర్స్ వచ్చే నెలలో వాళ్ళు కూడా లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నట్టు సమాచారం. ఎందుకు ఈ ఐపీఎస్ ఆఫీసర్స్ లీవ్ పెట్టి వెళ్ళిపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమో ఐపీఎస్ ఆఫీసర్స్ బెదిరింపులు, ఎక్స్టార్షన్స్, అండ్ అలాగే ఇంకా చూస్తే నేరుగా ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి విచ్చలవిడిగా వెళ్ళిపోవటాలు, బెదిరించి లాక్కురావటాలు, వాళ్ళ చేత రకరకాల ఒత్తిళ్లు చేసి దౌర్జన్యాలు చేసి వాళ్ళని చాలా తీవ్ర స్థాయిలో మానసిక క్షోభకు గురి చేయటాలు, ఇవన్నీ చేశారు. సో అలాంటి ఆఫీసర్స్ ఒక సెట్ ఆఫ్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ ఇప్పుడు కాకినాడ సీజ్ ద షిప్ సిట్ ఆఫీసరు, వీళ్ళు చేసిన నేరాలు ఏంటి? జనం వాళ్ళు ఏంటంటే పీపుల్ ఆర్ క్లోజ్లీ మానిటరింగ్ దట్. అపార్ట్ ఫ్రమ్ దట్ జరుగుతున్నది ఏంటంటే ఢిల్లీ కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. ఏంటి, ఎక్కడ లేదు, బీహార్, యూపీ లాంటి స్టేట్స్లోనే ఐపీఎస్ ఆఫీసర్లు ఉద్యోగాలు వదిలేట్లేదు. అంత నేరగాళ్ళు, కరుడుగట్టిన నేరగాళ్ళు తిరగాడే రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు వెళ్ళిపోతున్నారు? సో చూసింది. సో ఎ కైండ్ ఆఫ్ ప్రాక్సిమిటీ హ్యాస్ బీన్ డెవలప్డ్ డ్యూరింగ్ ద లాస్ట్ 15 days బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పీపుల్ సిట్టింగ్ ఎట్ హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఢిల్లీ. అది స్పష్టంగా కనిపిస్తుంది. ఢిల్లీలో పెద్ద బాధ్యతల్లో ఉన్న కొందరు జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా కాంటాక్ట్లోకి వచ్చారు. ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ఎందుకంటే కూటమిలో ఉన్న నేరానికి, కూటమిలో జరిగినట్టుగా భావిస్తున్న తప్పిదాలకి, నేరాలకి, ఘోరాలకి, అవినీతికి, అక్రమాలకి బీజేపీ కూడా బాధ్యత వహించాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు టీజీపీ కొత్తగా ఒక స్లోగన్ తీసుకుంది, జగన్మోహన్ రెడ్డి కోసం 1000 అడుగులు గొయ్యి తవ్వుతాం. అచ్చెన్నాయుడు గారు స్వయంగా చెప్పారు. ఈ 1000 అడుగులు గొయ్యి తవ్వే కార్యక్రమంలో ఒక టీడీపీయే ఉందా? మరి ఇప్పుడు కూటమి పక్షాలైన జనసేన, బీజేపీ ఉన్నాయంటే లేవనే తెలుస్తుంది. వాళ్ళెవరు దీన్ని ఓన్ చేసుకోవట్లా. అది వాళ్ళు టీడీపీ కూడా అచ్చెన్నాయుడు గారు వ్యక్తిగత స్థాయిలో చేసింది. ముఖ్యమంత్రి అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని వదిలించేసాం, ఇండస్ట్రియలిస్ట్ అందరూ ప్రశాంతంగా రండి, వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సరే, అది వేరే సంగతి పక్కన పెడితే, ఇవాళ బీజేపీ, జనసేన మరి ఈ జరుగుతున్న పరిణామాల మీద విస్తుపోతున్నాయి. మొన్నటికి మన 44,000 ఎకరాల భూ సమీకరణకు సంబంధించి అసెంబ్లీలో క్యాబినెట్లో ఒక ఆమోదం తెలియజేయాల్సిన సమయంలో కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ రావడంతో వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళింది ఒక జెన్యూన్ రీజన్, వారి మాతృమూర్తికి ఆరోగ్యం బాగలేదన్న సమాచారం తెలియడంతో హుటాహుటిన బయలుదేరి వెళ్ళారు. కానీ కీలకమైన అంశం అక్కడ క్యాబినెట్లో చర్చకు వచ్చినప్పుడు వారు లేకపోవడం ఏంటనేది చాలామంది అడుగుతున్నారు. న్యాచురల్, తప్పేం లేదు ఆ ప్రశ్న రావడంలో. అవి ప్రభుత్వం ఏం వివరణ ఇవ్వలేదు. ఇటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కూడా దాని మీద ఏం మాట్లాడతారు. 44,000 ఎకరాల భూ సమీకరణ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక పెద్ద అస్త్రం కాబోతుంది, ఈ 44,000 ఎకరాల భూ సమీకరణ. ఎందుకంటే సిఆర్డీఏ దాంట్లో ఇన్వాల్వ్ అయింది. సిఆర్డీఏ ఏం చెబుతోంది? ప్రభుత్వాన్ని పదే సిఆర్డీఏ అప్రైజ్ చేస్తుంది. ప్రభుత్వాన్ని, సిఆర్డీఏని అటుపక్క ఒక పక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ప్రశ్నలతోటి. ఇప్పటివరకు మీరు అమ్మిన భూములు ఏంటి, వాటి వివరాలు ఏంటి, ఎంత మేరకు దాని మీద డబ్బు వచ్చింది, అలాగే ఇంకా ఇప్పుడు ప్రక్రియ కొనసాగుతోందా, కొనసాగితే ఎప్పుడు అమ్ముతారు, ఎంత మేరకు వచ్చే అవకాశం ఉంది అడుగుతారు. న్యాచురల్. రూపాయి అప్పిచ్చేవాడు 100 రూపాయలకు సంబంధించిన ప్రశ్నలు వేస్తాడు, ఇవ్వాలి, దాని డాక్యుమెంటరీ సపోర్ట్ కూడా ఇవ్వాలి. వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే వెనకట్లాగా ప్రపంచ బ్యాంకు ఫోన్ చేసి నేను ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నాడు, లోన్ ఇమ్మంటే ఇచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆ పరిస్థితులు అప్పుడు లేవు. అప్పుడు కొంత వెసులుబాటు ఉండేది. బికాస్ చంద్రబాబు నాయుడు గారు టవరింగ్ పర్సనాలిటీ కాబట్టి వారు నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి. ఎందుకంటే ప్రపంచం ఆర్థిక మాంద్యం దిశగా నడుస్తున్నప్పుడు అప్పిచ్చే ప్రతి రూపాయికి సంబంధించి వివరాలు అడిగే హక్కు బ్యాంకులకు ఉంటుంది, అండ్ వాళ్ళ బాధ్యత కూడా. ఇవాళ దాదాపు 20,000 కోట్ల రూపాయలు మేము సమీకరించగలమని చెప్పేసి సిఆర్డీ అధికారులు ఈ భూముల అమ్మకం ద్వారా చెప్పారు. ఎంతవరకు ఆ నగదు వచ్చిందనేది చెప్పలా. లాస్ట్ ఇన్పుట్స్ అంటే 20,000 crores మేము భూములు అమ్మేసి సమీకరించబోతున్నాం, మీరు ఇంకో 15,000 కోట్ల కోసం వీళ్ళు వెళ్ళారు. సో మొత్తంగా 4 ఐకానిక్ టవర్స్ రాబోతున్నాయి, జిఐడి టవర్స్, ఇవన్నీ వస్తాయి అక్కడ అని ప్రభుత్వం ఆలోచన. వీటన్నిటికీ సంబంధించి మరి ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉందనేది జగన్మోహన్ రెడ్డి గారు రేపు 3వ వారం నుంచి
మొదలెట్టబోయే కార్యక్రమాల్లో ఇది ప్రధానంగా ఆయన ఎజెండాగా తీసుకొని రాబోతున్నారు జనంలోకి. ఈ 44,000 ఎకరాల భూ సమీకరణ అవసరమా? ఆల్రెడీ తీసుకున్నట్టుకే దిక్కు మొక్కు లేదు. 290 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దానికి సంబంధించి అని ఆయన జనంలోకి వెళ్ళాలనుకుంటున్నారు. కానీ అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆయనకి పెద్దగా ఈ అంశానికి సంబంధించి సపోర్ట్ రాకపోవచ్చు. ఎందుకంటే ఏనాడు ఆయన అమరావతి రైతులకు సంబంధించి పట్టించుకున్న దాఖలాలు లేవనే ఒక ఆరోపణ అయితే, ఒక విమర్శ అయితే, తీవ్రమైన విమర్శ అయితే ఆయన ఎదుర్కొంటున్నారు. మరి అంటప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు? ఆయన మాట్లాడేది ఏంటంటే 44,000 ఎకరాల భూ సమీకరణ గురించి మాట్లాడుతూ అందాకెందుకు గుంటూరు జిల్లా పరిధిలోనే నాగార్జున యూనివర్సిటీకి ఎదుర్కొంటున్న కుప్రావూరు, కంతేరు, జొన్నలగడ్డ ఇలాంటి ప్రాంతాల్లో జస్ట్ 1,500 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది కదా, అక్కడే మనం రాజధాని కట్టచ్చు కదా అని ఒక ప్రపోజల్ తోటి ఆయన రావచ్చు. అండ్ ఈ హ్యాజ్ ఏ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫర్ దట్. డిపిఆర్ ఉంది ఆయన దగ్గర. ఆ డిపిఆర్ తీసుకొని జనం దగ్గరికి వచ్చి ఆయన చెప్పేది ఏంటంటే, చూసారా 1,500 కోట్లు తోటి పూర్తిగా అయ్యే ఒక అద్భుతమైన నగరానికి 44,000 ఎకరాలు 19 గ్రామాల ప్రజల్ని సఫర్ చేయబోతోంది ఈ ప్రభుత్వం అని ఆయన జనం దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఎక్కడ దాకా వెళ్తాడు ఈయన? మొత్తం చివరి తడ దాకా వెళ్తాడు. అటు చిత్తూరు జిల్లా తడ దాకా, బార్డర్ దాకా వెళ్తాడు. ఇటు పైన కిందకు వస్తే మరి ఇటువైపు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం వరకు కూడా ఇదే విషయం ఆయన చెప్పుకుంటూ వెళ్తాడు. అండ్ రాజధాని పేరుతో జరుగుతున్న ఈ అక్రమాలని ఆయన ఎండగట్టాలని కోరుకుంటున్నారు. ఒకటి, ఈ క్రమంలో ఆయనకు కొంత వ్యతిరేకత అయితే వస్తుంది. మీ హయాంలో ఏం జరిగిందని వాళ్ళ హయాంలో అక్రమాలు జరిగాయని మీరు ప్రశ్నిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా అడిగే అవకాశం ఉంది. ఏదైనా ఏంటంటే ఆయన ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. 143 టార్గెట్ పెట్టుకున్నారు. 5 నుంచి 15,000 లోపు ఓట్ల మెజారిటీ తోటి 143 సెగ్మెంట్లు గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. దానికి జస్ట్ ఈజ్ నాట్ బ్యాంకింగ్ అపాన్ ది ఫెయిల్యూర్స్ ఆఫ్ ది ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కేవలం కూటమి పక్షాల వైఫల్యంని బేస్ చేసుకొని తాను అధికారంలోకి రావాలని ఆయన కోరుకోవట్ల. జెన్యూన్ రీజన్స్ తోటి, సరైన కారణాలు, హేతుబద్ధమైన అంశాలను జనం దగ్గరికి తీసుకెళ్ళి కిందటిసారి జరిగిన జగన్ 1.0లో జరిగిన తప్పులు జగన్ 2.0లో జరగవు. జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజలతోనే సంభాషిస్తాడనే మెసేజ్ తీసుకొని వెళ్తున్నాడు. సో మధ్యలో అనుసంధానకర్తలు ఉండరు. అండ్ అలాగే వాళ్ళకి ఇది సెకండ్ రంగ్ లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డురాదు. ఇప్పటిదాకా ఉన్న 7 అంచెలు 7 కంచెల వ్యవస్థను ఆయన రద్దు చేయబోతున్నారు వైఎస్ఆర్సీపీలో. నేరుగా ఆయన్ని కలవటానికి, ఎవరితో మాట్లాడటానికి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో 2019 సందర్భంలో ఈరోజు కూడా అలాగే ఉండాలి, అలాగే వెళ్ళాలనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే ఈ లోపల మరి షర్మిల గారి మనసు మారి ఆవిడ తిరిగి మరి వైఎస్ఆర్సీపీ తోటి జర్నీకి ముందుకు వస్తారా, లేదా పొలిటికల్ జర్నీ విడిగా చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు ఆరోపణల తీవ్రతని తగ్గిస్తారా? వేచి చూడాల్సిన విషయం. ఇది ఈరోజు స్పెషల్ ఫోకస్ ఆన్ జగన్మోహన్ రెడ్డి గారు.